రెండవది, ఆ తోట మధ్యను జీవ వృక్షమును ఉంచాడంట. తోట మధ్యలో ఏముంది? జీవవృక్షం తినన్నాడు. అంటే ఇప్పుడు ఏమేమి తినొచ్చు? ఇప్పుడు 3 కేటగిరీస్ చెప్పా కదా! వాటిల్లో ఏవే ఫలాలు తినొచ్చు? ఆహారమునకు మంచిదైన ప్రతి వృక్ష ఫలమును తినవచ్చు. ఇంకేం తినొచ్చు? జీవ వృక్ష ఫలము కూడా తినొచ్చు. అది తినొద్దన్నాడా? అది తోట మధ్యలో ఉంది, అది తినొద్దు అని చెప్పలా, తినమని చెప్పాడు. అయితే స్పెసిఫిక్ గా వాళ్ళకి నోటిఫై చేయలా. అంటే ఈ యొక్క ఆదాము హవ్వ అన్ని ఫలాలు తింటూ ఏది కూడా తినాలని దేవుని చిత్తము? జీవ వృక్ష ఫలము కూడా తింటారు. ఏది ఫస్ట్ తింటారో దానిని పొందుకుంటారు. ఫస్ట్ జీవ వృక్ష ఫలం తిన్నారనుకోండి, జీవం పొందుకుంటారు. ఎప్పుడు ప్రభు వచ్చి శబాష్ అని, ఎందుకో తెలుసా? నేను ఇచ్చిన ఆజ్ఞ మీరు నెరవేర్చారు,